చేసిన రైతు సోదరులందరికీ మరియు మన డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ కురప్ప గారికి, అలాగే అకౌంటెంట్ మన తిరుపాల్ రెడ్డి గారికి, అలాగే వేదికల అలంకరించిన పెద్దలందరికీ, రావెల్లి వీరేంద్ర నాయుడు గారికి, హనుమంతరావు అన్నకి, అలాగే కైలాసం శ్రీనివాసరెడ్డి గారికి, చైర్మన్ అమర్నాథ్ రెడ్డి గారికి, మరియు రవీందర్ రెడ్డి గారికి, చెంచు కిషోరానికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మనం ఈరోజు 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు 2025లో జరుపుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఆత్మనిర్భర్ భారత్ ఈ కార్యక్రమంలో మన సహకార సంఘాల ఈ పాత్ర ఎంతైనా అవసరం అని చెప్పేసి ఆయన కూడా ఒక పిలవడం జరిగింది. దాంట్లో భాగంగానే మన సహకార సంఘాలు రైతులకు ఎంతో మేలు చేసేవిగా మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. నాకు తెలిసినప్పటి నుంచి కోఆపరేటివ్ బ్యాంకు ఇప్పటికీ ఎంతో అభివృద్ధి చెందింది. అలాగే రైతులకు సక్రమమైన టైంలో యూరియా ఇట్లా రైతులకి కావలసిన సేవ చేసే దాంట్లో చాలా ముందుంది. అట్లాగే ఇప్పుడు హనుమంతరావు అని చెప్పినట్టు కంప్యూటరైజేషన్ చాలా అవసరము. దానికి కూడా ఎన్నో సంస్కరణలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఇప్పుడు త్వరలోనే డిజిటలైజేషన్ కూడా రాబోతుంది. అది వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం ఉండే ఇబ్బందులు కూడా తొలగిపోతాయని నేను కోరుకుంటున్నాను. అలాగే ఏ సంస్కరణలు వచ్చినా ఏం చేసినా రైతులకు ఇబ్బంది కలగకుండా చేయాలనేదే మన కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ ఆలోచనని సక్రమంగా అవలంబించి రైతులకు ఏ విధమైన ఇబ్బందులు రాకుండా చేసేలా చేయాలని చెప్పేసి మన వేదిక నడిచిన పెద్దలందరినీ కోరుకుంటూ మరొక్కసారి రైతు సోదరులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.